ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం గ్రహస్థితిని అనుసరించి మకర రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆగస్టు 30, 31 తేదీలలో జరగబోయేది ఏంటి? ఈ రాశి వారి ఇంట్లో ఎటువంటి శక్తి దాగి ఉంది? ఆ శక్తి ఏ విధంగా బయటికి రాబోతుంది? ఈ శక్తి బయటకు రావటం వల్ల వీరి జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది? అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశివారు సహజంగా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో ముందుంటారు. ఇక ఏదైనా పనిని సాధించాలి అంటే అది పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అది ఎంతటి కష్టమైన పనైనా సరే విజయవంతంగా సాధించేంత వరకు పోరాడతారు. ఈ రాశివారు కార్యదీక్షత, కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించాక మాత్రమే వీరు ఏ పనైనా మొదలు పెడతారు. ఇక ఈ రాశివారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు అలాగే సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలను కూడా ఎక్కువగా అనుభవించవలసి ఉంటుంది. వీరి జాతకరీత్యా ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు కూడా చేయవలసిన పరిస్థితులు అవుతాయి. అయితే ముఖ్యంగా కొద్దిమంది శత్రువుల మూలకంగా కూడా వీరు జీవితంలో అనేకసార్లు నిందలు, ఆరోపణలు భరించాల్సి వస్తుంది. మీరు చేయని తప్పులకు కూడా నేరారోపణ ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఈ రాశివారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వారి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయొచ్చు. పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశివారికి ఉంటుంది. వారికి లాభదాయకంగా ఉంటాయి. అలానే ఈ రాశివారు జీవితంలో ఎదగాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ వీరిని అణగదొక్కటానికి ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా వీరి పక్కనే ఉంటారు. అంటే ఎంత ఎదగాలని ప్రయత్నం చేసినా కానీ వీరిని నిరుత్సాహపరిచే వ్యక్తి ఎప్పుడూ కూడా వీరి వెంట ఉంటారు. అటువంటి వ్యక్తుల మూలంగా కొన్ని సందర్భాలలో అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతారు. ఒకవేళ ఎంతో కష్టపడి అవకాశాలను అందిపుచ్చుకున్నా కూడా వాటి వల్ల వీరికి ఎటువంటి ఉపయోగం అనేది కూడా ఉండదు. అయితే ఈ రాశివారు జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ పట్టుదలతో మీరు ముందుకు సాగినట్లయితే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను అందుకుంటారు. ఇక ఈ సమయంలో మీలో దాగి ఉన్న ఒక శక్తి అనేది బయటికి పోతుంది. అదే ప్రతికూల శక్తి. మీలో చాలా కాలంగా మీకు తెలియకుండా దాగి ఉన్న ప్రతికూల శక్తి ఈ సమయంలో బయటకు రావటం వల్ల మీరు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యలు కానీ ప్రతికూల ఫలితాలు కానీ అన్నీ దూరమవుతాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. క్రమక్రమంగా ఆర్థికంగా దిగజారిపోయిన పరిస్థితులు చూశారు. ఆర్థికంగా ఎదగటానికి ఎంత కృషి చేసినా కూడా ఎటువంటి ఫలితం కనబడట్లేదు. దానికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్న ప్రతికూల శక్తి. ఈ ప్రతికూల శక్తి మీ ఇంట్లో దాగి ఉండటం కారణంగా చాలా కాలంగా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో రకాల నిందలు పడవలసి వచ్చింది. అవమానాలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా లేదు. అలాగే ఆర్థికంగా కూడా దిగజారిపోతున్నారు. ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. దీనికి గల కారణం మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి. ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ. ఇది ఏ రకంగానైనా సరే మీ ఇంట్లోకి ప్రవేశించి ఉండొచ్చు. అంటే నరదృష్టి ఉన్నా కూడా ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లేదా మీరు బయటికి వెళ్లి ఇంట్లోకి వచ్చినప్పుడు మీతో కూడా ప్రవేశించి ఉండొచ్చు. అయితే ఇటువంటి యొక్క నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండటం కారణంగా మీరు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ముఖ్యంగా ఇన్ని సమస్యలకి కారణం తెలుసుకుంటేనే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దీనికి ఒకే ఒక్క కారణం మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ. అయితే ఈ సమయంలో మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి ఏదైతే ఉందో అది బయటికి రాబోతుంది. ఇక ఎప్పుడైతే ఈ నకారాత్మక శక్తి బయటికి వస్తుందో అప్పటి నుంచి మీకున్న దురదృష్టమంతా తొలగిపోతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటి నుంచి బయటపడతారు. అయితే ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే మీ ఇంట్లో నుంచి నకారాత్మక శక్తి బయటపడుతుందో అప్పట్నుంచి మీరు ఈ సమయంలో ఉదయం, సాయంత్రం కూడా ఇంట్లో ధూపం వేయండి. అలాగే ఒక మట్టి పాత్ర తీసుకుని దానిలో రాళ్లుప్పు వేసి పైన చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి ఒక 10 నుంచి 15 మిరియాలను ఉప్పు పైన వేయండి. ఇలా వేసిన మట్టి పాత్రను 2 చేతుల్లో పట్టుకుని అన్ని గదులు తిరగండి.
అలాగే తిరిగినప్పుడు ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి బయటికి వెళ్లిపోవాలి అని సంకల్పించుకోండి. తరువాత మట్టి పాత్రను తీసుకువచ్చి హాల్లో ఎక్కడైనా మూల పెట్టేయండి. మరునాడు ఉదయం లేచి ఆ ఉప్పును ఏదైనా పారే నీటిలో పడేయండి. లేదా ఏదైనా చెట్టు మొదట్లో కాని లేదా బయట వాష్ ఏరియాలో వేసేసి నీళ్లు వదిలేయండి. తరువాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి. తరువాత చక్కగా స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ఇంట్లో ధూపం వేయండి. ఇక ఎప్పుడైతే ఏ విధమైన పరిహారం చేస్తారో అప్పుడు ఇంట్లో ఉండే నకారాత్మక శక్తంతా బయటికి వెళ్లిపోయి ఇంట్లోకి సకారాత్మక శక్తి అంటే దైవశక్తి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నమై మీరు పడినటువంటి కష్టాలన్నింటినీ కూడా దూరం చేసుకోవచ్చు. సకల శుభాలు చేకూరుతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. గతంలో మీరు ఏవైతే సమస్యలతో ఇబ్బంది పడ్డారో అటువంటి సమస్యలన్నింటికీ కూడా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. సమస్యలు కష్టాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరిపోతాయి. గతంలో మీరు కోల్పోయిన ధనం అవకాశాలు అన్నీ తిరిగి పొందుతారు. ఆర్థిక పురోగతిని చూస్తారు. అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన చేయండి. విశేషంగా కనకధారా స్తోత్రాన్ని పఠించండి. శుక్రవారం లలితా సహస్రనామాలు చదువుకోండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. తద్వారా ఆర్థిక పురోగతిని కూడా సాధిస్తారు. అలాగే ప్రతిరోజు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. అలాగే ఎప్పుడైతే ఒక శక్తి బయటకు వెళ్లిపోతుందో అప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలనేవి పొందుతారు. దీనివల్ల ఆర్థిక పురోగతి కూడా సాధిస్తారు. అలాగే ఉద్యోగానికి సంబంధించి మీకున్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. మీకున్న ప్రతి సమస్యకు కూడా సమాధానం దొరుకుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఎప్పుడైతే నకారాత్మక శక్తి బయటకు వెళ్లిపోతుందో ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. ఇకపై మీరు ఏ పని చేస్తున్నా కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండటం వలన మీకు దైవబలం కూడా పెరుగుతుంది. అంతేకాదు మీరు వంట చేస్తున్నా లేదా జర్నీ చేస్తున్నా అలాగే ఖాళీ సమయంలో కూడా మీరు మీ ఇష్టదైవ నామస్మరణ చేయటానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయండి. రోజుకొకసారి ధూపం వేయండి. అప్పుడు ఎటువంటి నకారాత్మక శక్తి ఇంట్లోకి ప్రవేశించదు. వీలైనంత వరకు దాన ధర్మాలు చేయండి. మూగజీవాలకు పశుపక్ష్యాదులకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేసినట్లయితే నకారాత్మక శక్తి వెళ్లిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సో చూశారు కదండి, ఆగస్టు 30, 31 తేదీలలో ఈ రాశివారి జాతకరీత్యా ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, అలాగే వీరింట్లో ఏ శక్తి దాగి ఉంది, ఆ శక్తి ఏ విధంగా బయటికి వస్తుంది, ఇలా బయటికి రావటం వల్ల మీ జీవితంలో ఎటువంటి మలుపులు తిరగబోతుంది, అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి పరిహారం చేసుకోవటం వల్ల జీవితంలో ఉన్నతిని సాధిస్తారు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.